హోటల్ మూవీ కంప్లీటెడ్. ఈజీగా దొరికితే ఏది వాల్యూ తెలియదు. నార్మల్గా మూవీస్లో అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఈ మూవీలో స్టార్టింగ్ సీన్లోనే ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లం కాంబినేషన్తో ఇమీడియట్ అటెన్షన్ అనేది గ్రాప్ చేశారు. ఈ మూవీ లైన్ కామన్గా చూసినా బట్ దానికోసం పడే కష్టం వల్ల మూవీ ఎండింగ్కి దాని వాల్యూ అనేది మోస్ట్ ప్రీషియస్ అయ్యిద్ది. అండ్ ఈ మూవీలో పవర్ అండ్ ఎడ్యుకేషన్ అనే 2 పాయింట్స్తో మూవీ అంతా ఎక్కడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా దాని చుట్టూ రన్ అయ్యేలా చూసుకున్నారు. ఎడ్యుకేషన్ కోసం జరిగే సీన్స్ చూస్తున్నప్పుడు పేరెంట్స్ పిల్లల చదువు కోసం కష్టపడడం అనేది ఓల్డ్ జనరేషన్ నుండి వస్తానే ఉంది. బట్ ఆ కష్టం అనేది పేరెంట్స్ పిల్లలకు తెలియకుండా చదివించాలనుకుంటారు. కానీ ఈ మూవీలో దగ్గర పెట్టుకొని మరీ చూపిస్తారు. అలా ప్రతి పేరెంట్ అనుకుంటే నేను చదవను అనే వారంటూ ఎవరూ ఉండరు అనిపించింది. ఈ మూవీలో స్టోరీ టెల్లింగ్ అనేది చాలా బాగుంది. అందులోనూ కొన్ని సబ్ప్లాట్ స్టోరీస్ కూడా బాగున్నాయి. ఏదో స్కూల్ టైంలో తెలుగు పుస్తకాల్లో కథలు చెప్తున్నట్టు ఉంటాయి. అలా వింటూ ఉంటాం. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. అండ్ క్యారెక్టర్స్ గురించి చూస్తే అజయ్ గారి రోల్ ఎప్పుడో విక్రమార్కుడు అప్పుడు భయపడ్డా, మళ్ళీ ఇప్పుడు కొంచెం భయపెట్టారు. ఆ రోల్లో ఎక్కడ మనకి అజయ్ గారు గుర్తురారు. ఆ రోలే కనపడుతుంది ఎండ్ వరకు. అండ్ మాస్టర్ రోల్గా శ్రీకాంత్ గారు, మీరు ఏ రోల్ చేసినా ఆ రోల్కి కంప్లీట్ జస్టిఫై భలే చేస్తారు సార్. అండ్ హీరో రోల్ వచ్చేసరికి యువచంద్ర గారు స్టార్టింగ్ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్న తన పెర్ఫార్మెన్స్తో కొత్త పాత అనేది మర్చిపోయేలా చేశారు. అండ్ హీరోయిన్ రోల్ అనన్య గారు కూడా బాగా చేశారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా లైన్ డిస్టర్బ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా యూజ్ చేసుకున్నారు. ఈ మూవీలో చిన్నపిల్ల క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కానీ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మూవీలో సాంగ్స్ కూడా ఫస్ట్ టైం విన్నా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ బాగుంది. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.